Namaste and welcome. Shekhar runs. Shekhar runs fast. Shekhar runs very fast. ఈ మూడు సెంటెన్సెస్లో రన్స్ అనే వర్డ్ మనకు వర్బ్ అంటే క్రియగా కనిపిస్తుంది. మరి సెకండ్ సెంటెన్స్లో ఫాస్ట్ అనేది ఏంటండి? ఫాస్ట్ అనేది రన్ వర్బ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఫాస్ట్ అనేది ఇందులో యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము అనమాట. మరి థర్డ్ సెంటెన్స్లో వెరీ అనేది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఫాస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో వెరీ కూడా మనకు యాడ్వర్బే, అంటే వెరీ ఫాస్ట్ ఈ రెండు కూడా మనకు యాడ్వర్బ్స్లే ఉన్నాయన్నమాట థర్డ్ సెంటెన్స్లో. సో మరి యాడ్వర్బ్స్ అంటే క్రియా విశేషణాలు ఏం చేస్తాయండి? సెంటెన్స్లో క్రియ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక వాక్యంలో ఒక పని ఎలా జరిగింది, ఎప్పటి వరకు జరిగింది, ఎంత ఎక్స్టెంట్ వరకు జరిగింది, ఏ విధంగా జరిగిందో తెలియజేసే ప్రతి పదం కూడా మనకు యాడ్వర్బ్సే. వాటిని క్రియా విశేషణాలు అని తెలుగులో అనడం జరుగుతుందన్నమాట. మరి ఈ వీడియోలో మనము ఇంగ్లీష్ యొక్క యాడ్వర్బ్ అంటే ఏంటి, యాడ్వర్బ్స్ అసలు ఇంగ్లీష్లో ఎన్ని రకాలు ఉన్నవి మరి తెలుసుకుందామా? మరి మనం స్టార్ట్ చేసే ముందు తప్పకుండా మీరు సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోను షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ, అండ్ ఇఫ్ యూర్ రెడీ లెట్స్ స్టార్ట్. వెల్కమ్ బ్యాక్. యాడ్వర్బ్ అనేది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఐదోది. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద గతంలో వీడియో చేయడం జరిగిందండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియోను మొత్తం కంప్లీట్గా చూసి దాని తర్వాత యాడ్వర్బ్ గురించి ఈ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా యాడ్వర్బ్ అంటే ఏంటి అనేది అర్థమయ్యడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. మరి యాడ్వర్బ్ అంటే ఏంటండి? తెలుగులో దీన్నే మనము క్రియా విశేషణము అంటాం అన్నమాట. మరి యాడ్వర్బ్స్ దేన్ని చెప్తాయి? యాడ్వర్బ్స్ అనేవి వర్బ్ గురించి చెప్తాయి, మరో యాడ్వర్బ్ గురించి చెప్తాయి, యాడ్జెక్టివ్ గురించి కూడా క్వాలిఫై చేస్తాయి, అంటే చెప్తాయి. అంటే వాటి గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఒక పని ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరిగింది అనేది తెలియజేసే క్రియా విశేషణాలు, వాటిని మనం ఇంగ్లీష్లో యాడ్వర్బ్స్ అని అంటాము. ఉదాహరణకు రమేష్ కేమ్ లేట్. లేట్ అనేది ఇందులో మనకు యాడ్వర్బ్గా కనబడుతుంది. కేమ్ అనేది క్రియ వర్బ్ అనమాట. ఎప్పుడు వచ్చాడు? లేట్ వచ్చాడు. లేట్ అనేది కేమ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి లేట్ అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది అనమాట. అలా కాకుండా రమేష్ కేమ్ వెరీ లేట్ అన్నాం అనుకోండి, ఆల్రెడీ లేట్ అనేది యాడ్వర్బ్. మరి వెరీ అనేది ఏంటి? వెరీ అనేది కూడా యాడ్వర్బే. ఎందుకంటే ఇంకొక యాడ్వర్బ్ గురించి ఈ యాడ్వర్బ్ చెప్తుంది. అంటే మరో యాడ్వర్బ్ గురించి కూడా చెప్పే వర్డ్ని కూడా మనము యాడ్వర్బే అంటాం అనమాట. సో వెరీ అనేది కూడా ఇక్కడ యాడ్వర్బే. మనం ఇంకో సెంటెన్స్లో చూసినట్టయితే ద చికెన్ ఈజ్ టూ హాట్ అన్నాం అనుకోండి. హాట్ అంటే ఏంటండి? వేడి అనమాట. దేని గురించి చెప్తుంది? చికెన్ గురించి. మరి చికెన్ ఏంటి? నౌన్. నౌన్ గురించి చెప్తుంది కాబట్టి హాట్ అనేది యాడ్జెక్టివ్ అనమాట, విశేషణము. మరి టూ అనేది దేని గురించి చెప్తుంది? హాట్, చాలా వేడి అనమాట. సో హాట్ గురించి చెప్తుంది, అంటే యాడ్జెక్టివ్ గురించి టూ అనేది చెప్తుంది అనమాట. సో అందువల్ల ఒక యాడ్జెక్టివ్ గురించి చెప్పే ఏ పదాన్నైనా కూడా మనము యాడ్వర్బే అనాలి. సో యాడ్వర్బ్స్ అనేవి వర్బ్స్ గురించి, యాడ్జెక్టివ్స్ గురించి, యాడ్వర్బ్స్ గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషను డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట, వివరిస్తాయి అన్నమాట. మరి యాడ్వర్బ్స్ ఒక వాక్యంలో ఎక్కడ వస్తాయండి? మనకి యాడ్వర్బ్స్ సాధారణంగా 3 ప్లేసులలో వస్తుంటాయి అన్నమాట. ఒకటి ఫ్రంట్ పొజిషన్, అంటే వాక్యం ముందు వస్తాయి అన్నమాట. అంటే ఒక సబ్జెక్ట్ కంటే ముందు వస్తాయి. ఉదాహరణకు సమ్ టైమ్స్ ఐ సీ హిమ్ అట్ సూపర్ మార్కెట్ అన్నాం అనుకోండి. ఐ అనేది సబ్జెక్టు, దానికంటే ముందు వచ్చిన వర్డే సమ్ టైమ్స్ అనేది యాడ్వర్బ్. ఇక రెండవది మిడ్ పొజిషన్, అంటే మధ్యలో, వాక్యం మధ్యలో కూడా వస్తాయి. మధ్యలో అంటే సబ్జెక్టుకు వర్బ్కు మధ్యలో వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే హీ ఆల్వేస్ హ్యాస్ చికెన్ ఫర్ హిజ్ లంచ్ అన్నాం అనుకోండి. హీ అనే సబ్జెక్టు, హ్యాస్ అనేది వర్బ్. ఈ రెండింటి మధ్యన వచ్చిందే ఆల్వేస్. ఆల్వేస్ అనేదే యాడ్వర్బ్ అనమాట. ఇక చివరిగా ఎండ్ పొజిషన్, అంటే ఒక వాక్యం చివర కూడా, అంటే వర్బ్ తర్వాత కూడా మనకు యాడ్వర్బ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే హీ విజిట్స్ మీ అకేషనల్లీ.
విజిట్స్ అనేది వర్బ్గా ఉంది, దాని తర్వాత అకేషనల్లీ వచ్చింది కాబట్టి అకేషనల్ అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్స్. సో ఆ యాడ్వర్బ్స్ అనేవి ఒక వాక్యంలో స్టార్టింగ్లోనైనా రావచ్చు, మధ్యలోనైనా రావచ్చు, చివరిలోనైనా వచ్చే అవకాశం ఉందన్నమాట. మరి ఇంగ్లీష్ భాషలో ఎన్ని రకాల యాడ్వర్బ్స్ ఉన్నాయి, అసలు అవి ఏంటి, వాటి గురించి తెలుసుకొని క్లియర్గా అర్థం చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చాలా యాడ్వర్బ్స్ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతానికి ఒక 9 యాడ్వర్బ్స్ గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అవి ఏంటంటే, మొదటిది యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ, రెండవది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ పొజిషన్, మూడవది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, నాలుగవది యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ క్వాంటిటీ, ఐదవది యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్, ఆరవది రిలేటివ్ యాడ్వర్బ్స్, ఏడవది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్, ఎనిమిదవది ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్స్ మరియు తొమ్మిదవది సెంటెన్స్ యాడ్వర్బ్స్ అనమాట. సో వీటి గురించి ఒక్కొక్క దాన్ని తీసుకొని వాటికి ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకొని ఈజీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, ఫ్రీక్వెన్సీ. ఇవి మనకు వెన్, హౌ ఆఫెన్ అనే ఒక 2 ప్రశ్నలకి ఏదైతే సమాధానం వస్తుందో వాటినే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం, ఫ్రీక్వెన్సీ అని అంటుంటాం అనమాట. కొన్ని వర్డ్స్ చూసినట్టయితే ఆల్వేస్, నెవర్, దెన్, నౌ, సూన్, టుమారో, లేట్, లాస్ట్ ఇయర్, బిఫోర్, డైలీ, ఆల్రెడీ, ఫార్మలీ, సూన్, ట్వైస్, అగైన్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్సే, యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అండ్ ఫ్రీక్వెన్సీయే. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాక్యాలలో చూసినట్టయితే హీ కమ్స్ హియర్ డైలీ, ఎప్పుడు వస్తాడు, డైలీ. వెన్ అంటే ఎప్పుడు అనమాట, ఎప్పుడు వస్తాడు, డైలీ అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి డైలీ అనేది మనకు యాడ్వర్బ్గా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ ఆల్రెడీ, వెన్ ఎప్పుడు మాట్లాడాను, ఆల్రెడీ, ఆల్రెడీ అనేది ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం అనమాట. ఐ హ్యావ్ టోల్డ్ యూ ట్వైస్, హౌ ఆఫెన్ ఎన్నిసార్లు చెప్పాను అంటే ట్వైస్ అంటే 2 సార్లు. సో ట్వైస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. హీ ఆఫెన్ మేక్స్ మిస్టేక్ అన్నాం అనుకోండి, హౌ ఫ్రీక్వెంట్లీ అని అంటే ఎన్నిసార్లు ఇతను తప్పు చేస్తాడంటే ఆఫెన్ అంటే తరచుగా అనే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆఫెన్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మనకు కనిపిస్తుంది అనమాట. సో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, టైం అనేవి వెన్ ఎప్పుడు, హౌ ఆఫెన్ ఎన్నిసార్లు అనే ప్రశ్నలకు సమాధానాలే మనకు యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీగా కనబడుతున్నవి. ఇక రెండవది యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, పొజిషన్. సో ఇవి వేర్ అనే ఒక ప్రశ్నకు అంటే ఎక్కడ అనే ప్రశ్నకు ఏవైతే సమాధానాలు వస్తున్నాయో వాటిని మనము యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అండ్ పొజిషన్ అని అంటుంటాం అనమాట. ఉదాహరణకు కొన్ని యాడ్వర్బ్స్ చూసినట్టయితే నియర్, బిలో, ఆల్వేస్, అవే, అరౌండ్, హియర్, దేర్, అప్, డౌన్, ఎవ్రీవేర్, అవుట్, ఇన్, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, పొజిషన్ అనమాట. స్టాండ్ హియర్, వేర్ అనే క్వశ్చన్ అంటే ఎక్కడ నిల్చోవాలి, హియర్, హియర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. లిటిల్ డాగ్ ఫాలోడ్ మీ ఎవ్రీవేర్, ఎక్కడ ఫాలో అవుతుంది, ఎవ్రీవేర్. సో ఎవ్రీవేర్ అనే వర్డ్ మనకి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా మనకు కనిపిస్తుంది అనమాట. హీ లుక్డ్ అప్, ఎక్కడ, వేర్ డిడ్ హీ లుక్ అంటే ఎక్కడ చూశాడు, అప్ పైకి, అప్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ పొజిషన్గా కనిపిస్తుంది. గో దేర్, వేర్, దేర్ అనమాట. సో దేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా కనిపిస్తుంది అనమాట. సో యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, పొజిషన్ అనేవి మనకు వేర్, ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానాలే యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ పొజిషన్. మూడవది యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఇవి మనకు హౌ, ఎలా అనే ఒక ప్రశ్నకు సమాధానాలే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. ఉదాహరణకు నీట్లీ, కామ్లీ, ఈగర్లీ, యాంగ్రీలీ, హ్యాపీలీ, క్లియర్లీ, వెల్, సాడ్లీ, బ్రేవ్లీ, సౌండ్లీ, ఇవన్నీ కూడా ఎలా అనే క్వశ్చన్కు సమాధానాలుగా కనిపిస్తుంటాయి. వాటిని మనము యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని అంటూ ఉంటాం అనమాట. ఆనంద్ రీడ్స్ క్లియర్లీ, హౌ ఎలా చదువుతాడు, క్లియర్లీ. సో క్లియర్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. అదేవిధంగా ద బాయ్ వర్క్స్ హార్డ్, ఎలా పనిచేస్తాడు, హార్డ్. సో హార్డ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్గా కనిపిస్తుంది. దిస్ స్టోరీ ఈజ్ వెల్ రిటన్, ఎలా రాయబడ్డది, వెల్, చాలా బాగా అనమాట. సో వెల్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ ద సోల్జర్స్ ఫాట్ బ్రేవ్లీ. సో బ్రేవ్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్గా కనిపిస్తుంది. సో యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేది మనకు ఎలా అనే ప్రశ్నకు సమాధానాలే యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నాలుగవది యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అండ్ క్వాంటిటీ. ఇవి మనకు హౌ మచ్ ఎంత, హౌ ఫార్ ఎంత దూరము, టు వాట్ ఎక్స్టెంట్ ఎంత వరకు అనే
ప్రశ్నలకు సమాధానాలు ఏవైతే వస్తాయో వాటినే యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, క్వాంటిటీ అని అనడం జరుగుతుందన్నమాట. కొన్ని యాడ్వర్బ్స్ చూసినట్టయితే జస్ట్, క్వైట్, వెరీ, హార్డ్, ఫాస్ట్, వెల్, సో, ఫుల్లీ, బెటర్, ఎనీ, ఇవన్నీ కూడా మనకు యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే హీ వాస్ టూ కేర్లెస్. హౌ మచ్ కేర్లెస్, ఎంత కేర్లెస్ అంటే టూ కేర్లెస్. టూ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా కనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఆమ్ ఫుల్లీ ప్రిపేర్డ్ అంటే టు వాట్ ఎక్స్టెంట్ హీ ప్రిపేర్డ్, ఎంతవరకు ప్రిపేర్ అయ్యాడు. ఫుల్లీ, సో ఫుల్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. దీస్ మ్యాంగోస్ ఆర్ ఆల్మోస్ట్ రైప్, సో ఎంతవరకు పండాయి. రైప్ అంటే పండడం అనమాట. సో రైప్ అంటే ఎంతవరకు అంటే ఆల్మోస్ట్, దాదాపుగా అనమాట. సో ఆల్మోస్ట్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మనకు కనిపిస్తూ ఉంది. సో యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ ఏం చేస్తాయండి, హౌ మచ్, హౌ ఫార్, టు వాట్ ఎక్స్టెంట్ అనే క్వశ్చన్స్కు ఆన్సర్లే మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఐదవది యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. సో ఇవి మనకు ఎప్పుడైతే ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మనము అవును, కాదు, ఎస్, నో అనే సమాధానాలు చెప్తుంటాం కానీ వాటినే యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అని అంటూ ఉంటాం అనమాట. వేరే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనం చెప్పే సమాధానమే యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా డూ యూ లైక్ చికెన్ అని అన్నప్పుడు నీకు ఇష్టమైతే ఎస్ ఐ డూ అంటాము. సో ఇందులో ఎస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్. ఒకవేళ నీకు ఇష్టం లేదనుకోండి నో ఐ డోంట్ లైక్ అని చెప్తాను అనమాట. సో నో అనేది కూడా యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషనే అనమాట. సో యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ ఎస్, నో వర్డ్స్నే మనము యాడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఆరవది రిలేటివ్ యాడ్వర్బ్స్. రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటే ఏంటండి, అంతకుముందు చెప్పిన విషయానికి ఈ విషయాన్ని జోడించి ఉంటే, సంబంధం కలిగి ఉంటే వాటిని రిలేటివ్ యాడ్వర్బ్స్ అని అంటుంటాం అనమాట. కొన్ని రిలేటివ్ యాడ్వర్బ్స్ ఏంటండి, వెన్, వేర్, వై, వెనెవర్, వేరెవర్. సో ఇవన్నీ కూడా రిలేటివ్ యాడ్వర్బ్స్గానే కనిపిస్తుంటాయి అనమాట. అంతేకాకుండా ఇవి రెండు క్లాజెస్, ఒక వాక్యంలో ఉన్న రెండు క్లాజెస్ను కూడా ఇవి కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఐ డోంట్ నో వేర్ షీ లివ్స్. ఇందులో ఐ డోంట్ నో అనేది ఒక క్లాస్గా ఉంది, షీ లివ్స్ అనేది ఇంకో క్లాస్గా ఉంది. ఈ రెండింటిని కలిపేదే వేర్ అనే ఒక వర్డ్ కలుపుతుంది. దాన్నే మనము రిలేటివ్ యాడ్వర్బ్ అని అంటూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా వేరెవర్ యూ గో బీ ఏ గుడ్ సిటిజన్. సో వేరెవర్ అనే వర్డ్ మనకు రిలేటివ్ యాడ్వర్బ్గా కనిపిస్తుంది. ఐ డోంట్ నో వై హీ కిల్డ్ హర్. సో వై ఈజ్ జాయినింగ్ టూ క్లాసెస్. అంతేకాకుండా ఇది రిలేటివ్ యాడ్వర్బ్గా కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో రిలేటివ్ యాడ్వర్బ్స్ అనేవి అంతకుముందు చెప్పిన విషయాన్ని రిలేట్ చేసుకొని సంబంధం కలిగి ఉంటాయన్నమాట. ఏడవది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. సో ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అంటే మనము క్వశ్చన్స్ అడగడానికి ఉపయోగిస్తూ ఉంటాము అనమాట. సో ప్రశ్నలు అడిగేవి ఏదైనా కానీ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని చెప్పొచ్చు. వెన్, వై, వేర్, హౌ ఫార్, హౌ లాంగ్, హౌ బిగ్, ఇలాంటి టైం గురించి, ప్లేస్ గురించి, మేనర్ గురించి, డిగ్రీ గురించి అడిగే ప్రశ్నలనే మనము ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ అని అనడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు వేర్ ఈజ్ అక్బర్. సో ఇందులో వేర్ అనేది యాడ్వర్బ్గా ఉంది. అంతేకాకుండా ఇది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్గా మనకు కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా వెన్ డిడ్ యూ కమ్ అన్నాం అనుకోండి, వెన్ అనేది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ టైం అనమాట. సో వై ఆర్ యూ లేట్ అన్నాం అనుకోండి, వై అనేది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. సో హౌ డిడ్ యూ కంట్రోల్ ఇట్ అన్నాం అనుకోండి, హౌ అనేది ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనమాట. అలా కాకుండా హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద హాస్టల్ అన్నాం అనుకోండి, హౌ అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ నెంబర్ అనమాట. నెంబర్ గురించి తెలియజేస్తుంది కాబట్టి. అలా కాకుండా హౌ హై ఈజ్ తాజ్మహల్ అన్నాం అనుకోండి, హౌ అనేది ఇక్కడ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ మనకు ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఎనిమిదవది ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్స్. ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్స్ అంటే ఏంటండి, సడన్ ఫీలింగ్ను ఏ డిగ్రీ వరకు, ఎంత ఎక్స్టెండ్ మనము దాన్ని చెప్తున్నాము అనేది, సర్ప్రైజ్గా చెప్తున్నాం అనేదే మనము ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్స్ తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు వర్డ్స్ ఉన్నాయండి, అవే హౌ, వాట్. సో హౌ మెలోడియస్లీ షీ సింగ్స్. సో ఇందులో హౌ అనేది మనకు ఎంత డిగ్రీ, ఎలా పాడింది అమ్మాయి, చాలా బాగా పాడింది అంటాం కదా. సో హౌ అనేది ఇక్కడ ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్గా కనిపిస్తూ ఉందన్నమాట. వాట్ ఎ గుడ్ బాయ్ హీ ఈస్.
సో వాట్ ఈజ్ అండ్ ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్గా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో హౌ, వాట్ అనేవి మనకు ఎక్స్క్లమేటరీ యాడ్వర్బ్స్గా ఉపయోగించడం జరుగుతుంది. ఇక 9వది సెంటెన్స్ యాడ్వర్బ్స్ అనమాట. సెంటెన్స్ యాడ్వర్బ్స్ అనేవి వాక్యాన్ని మొత్తాన్ని కూడా క్వాలిఫై చేస్తాయి అనమాట, తెలియజేస్తాయి అనమాట. అవి ఏంటంటే ఫార్చునేట్లీ, ఆబ్వియస్లీ, లక్కీలీ, షూర్లీ, సర్టన్లీ ఇలాంటి వర్డ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో ఇవి మనకు ఆ సెంటెన్స్ మొత్తాన్ని కూడా క్వాలిఫై చేస్తాయి అనమాట, మొత్తాన్ని కలిపి చెప్తాయి అనమాట. ఫార్చునేట్లీ ద బేబీ వాజ్ సేవ్డ్. సో వీఆర్ సమ్మింగ్ అప్. ఫార్చునేట్లీ అనేది సమ్అప్ చేయడానికి ఉపయోగిస్తున్నమాట. సో ఫార్చునేట్లీ అనేది సెంటెన్స్ యాడ్వర్బ్. అదేవిధంగా ఆబ్వియస్లీ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఆబ్వియస్లీ సెంటెన్స్ యాడ్వర్బ్గా మనకు కనిపిస్తుంది. ష్యూర్లీ యు ఆర్ మిస్టేకెన్. ష్యూర్లీ అనేది యాడ్వర్బ్గా కనిపిస్తుంది. సర్టన్లీ హీ వెంట్. సర్టన్లీ యాడ్వర్బ్గా, సెంటెన్స్ యాడ్వర్బ్గా కనిపిస్తుంది అనమాట. సో సెంటెన్స్ యాడ్వర్బ్స్ అనేవి ఒక వాక్యాన్ని మొత్తం మనం సమ్అప్ చేసినప్పుడు క్వాలిఫై చేస్తే, మోడిఫై చేస్తే వాటిని సెంటెన్స్ యాడ్వర్బ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక యాడ్వర్బ్స్, మనము ఒక యాడ్వర్బ్ ఒకే వర్గానికి చెంది, ఒకే రకానికి చెందింది, ఎప్పుడు అదే వర్గంలో అదే రకంలో ఉంటుందని మనం అనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు ఒక యాడ్వర్బ్ ఒక వర్గం కంటే ఎక్కువ వర్గాలకు కూడా చెందే అవకాశం ఉంది అనమాట. ఉదాహరణకు మనం సెంటెన్స్లో చూసినట్టయితే షీ సింగ్స్ డిలైట్ఫుల్లీ. ఇక్కడ డిలైట్ఫుల్లీ అనే వర్డ్ యాడ్వర్బే. ఇది ఏం యాడ్వర్బ్? యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనమాట. అలా కాకుండా ద వెదర్ ఈజ్ డిలైట్ఫుల్లీ కూల్ అన్నాం అనుకోండి, ఇక్కడ డిలైట్ఫుల్ అనేది యాడ్వర్బే, కానీ ఇది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ తెలియజేస్తుంది కాబట్టి సో పై సెంటెన్స్లోనేమో యాడ్వర్బ్ ఆఫ్ మేనర్గా ఉన్న డిలైట్ఫుల్లీ, సెకండ్ సెంటెన్స్లో యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మారింది. సో ఇలా ఒక క్లాస్ కంటే ఎక్కువ క్లాస్గా కూడా మనకు యాడ్వర్బ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక సెంటెన్స్ చూసినట్టయితే డోంట్ గో ఫార్. ఫార్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. అలా కాకుండా హీ ఈజ్ ఫార్ బెటర్ నవ్ అన్నాం అనుకోండి, ఫార్ అనేది కూడా యాడ్వర్బే, కానీ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మనకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. సో యాడ్వర్బ్స్ అనేవి ఒక క్లాస్ కంటే ఎక్కువ రకాలకు కూడా చెందే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక ఈ వీడియోలో మీరు యాడ్వర్బ్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటానండి. కానీ మనము యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్స్ ఫామ్లో ఎలాంటి మార్పు లేకుండా యాడ్వర్బ్గా వాడచ్చు, యాడ్జెక్టివ్స్గా కూడా వాడచ్చు అనమాట. ఉదాహరణకు మనం చూసినట్టయితే హీ రన్స్ ఫాస్ట్ అన్నాం అనుకోండి, ఫాస్ట్ అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది. అలా కాకుండా హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్ అనుకోండి, ఇందులో ఫాస్ట్ అనేది యాడ్జెక్టివ్గా కనబడుతుంది. అదేవిధంగా హీ వర్క్స్ హార్డ్ అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది. అలా కాకుండా అయాన్ ఈజ్ హార్డ్ అన్నాం అనుకోండి, హార్డ్ అనేది యాడ్జెక్టివ్గా కనపడుతుంది. హీ గెట్స్ అప్ ఎర్లీ అన్నాం అనుకోండి, ఎర్లీ అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది ఈ సెంటెన్స్లో. అలా కాకుండా హీ ఈజ్ అన్ ఎర్లీ రైజర్ అన్నాం అనుకోండి, ఎర్లీ యాడ్జెక్టివ్ ఈ సెంటెన్స్. హీ కేమ్ హియర్ డైరెక్ట్ అన్నాం అనుకోండి, డైరెక్ట్ అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది. అలా కాకుండా దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్రైన్ అన్నాం అనుకోండి, డైరెక్ట్ అనేది యాడ్జెక్టివ్గా ఉంది ఈ సెంటెన్స్లో. ఇంకో సెంటెన్స్ చూసినట్టయితే ద ప్లేన్ ఫ్లూ హై అన్నాం అనుకోండి, హై అనేది యాడ్వర్బ్గా కనబడుతుంది. అలా కాకుండా ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ హై అన్నాం అనుకోండి, ఇక్కడ హై అనేది యాడ్జెక్టివ్గా కూడా కనబడుతుంది. సో అందువల్ల ఒక వాక్యంలో మనము యాడ్జెక్టివ్, యాడ్వర్బ్స్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే అది యాడ్జెక్టివా, యాడ్వర్బా, దేన్ని క్వాలిఫై చేస్తుంది, దేని గురించి చెప్తుంది అని తెలుసుకుంటే ఈజీగా మనము యాడ్వర్బ్స్ను యాడ్జెక్టివ్స్ నుంచి వేరు చేసి అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. మరి ఈ వీడియో ద్వారా మీకు యాడ్వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉన్నవి అనేది తప్పకుండా హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక హెల్ప్ అయి ఉండుంటే మీరు తప్పకుండా సబ్స్క్రిప్షన్ బెల్ లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని షేర్ చేసి నేను ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేసే అవకాశం నాకు కల్పిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో.